చాలామందికి డాక్ ఎలా ఓపెన్ చేయాలి డిస్క్రిప్షన్‌లో అనేది కూడా రావట్లేదు. నేనొకసారి వీడియో అనేది ఓపెన్ చేసి నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు రీసెంట్‌గా నేనిచ్చింది డాక్ ఏఐతో వెడ్డింగ్ వీడియోస్ ఎలా చేయాలి అనేది డాక్ ఇచ్చాను కదా! ఇది డిస్క్రిప్షన్ కదా! నా ఛానల్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. సో, ఇక్కడ క్లిక్ చేసి సీ మోర్ మీద క్లిక్ చేస్తే మీరిక్కడ చూసారా ప్రాంప్ట్ లింక్, వెడ్డింగ్ డీటెయిల్స్ అని ఉన్నాయి. ఈ డాక్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో, ఓపెన్ అయిన తర్వాత ఇది మీకు ఎడిట్ చేయడానికి రాదు. ఎందుకు ఎడిట్ చేయడానికి రాదు అంటే నేను యాక్సెస్ ఓన్లీ మీకు చూడడానికి మాత్రమే ఇచ్చాను. ఎడిట్ చేయడానికి యాక్సెస్ ఇచ్చాననుకోండి, అందరూ ఓపెన్ చేస్తారు, అందరూ ఎడిట్ చేసేస్తారు, అక్కడున్న ప్రాంప్ట్‌ని మళ్ళీ రాంగ్ చేసేస్తారు. సో, వాళ్ళు ఏదేదో టైప్ చేసేసారనుకోండి, మొత్తం ప్రాంప్ట్ అంతా పోతుంది. అందుకని మీకు ఓన్లీ చూడడానికి మాత్రమే నేను యాక్సెస్ ఇచ్చాను. మీరేం చేయాలి, దీన్ని ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశారా? ఇలా కిందకి డ్రాగ్ చేస్తే మొత్తం కాపీ అవుతుంది. సో, ఇది మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి చూసారా? ఇలా సెలెక్ట్ చేసినప్పుడు కాపీ, షేర్, సెలెక్ట్ ఆల్ వెబ్‌సైట్స్ అని వచ్చాయా? కాపీ చేసుకోవాలి మీరు. కాపీ చేసుకొని బ్యాక్‌కొచ్చి మీ ఫోన్‌లోకి వెళ్ళి నోట్ అని సెర్చ్ చేయండి. లేదు అంటే నార్మల్‌గా మీరు కూడా ఒక గూగుల్ డాక్ ఓపెన్ చేయొచ్చు. లేదంటే మీ డ్రైవ్ ఓపెన్ చేయొచ్చు. మీ వాట్సాప్ ఓపెన్ చేయొచ్చు. ఎందులో అయినా మీరు చేంజెస్ చేయాల్సినవి ఉంటే అక్కడ పేస్ట్ చేసుకొని చేంజెస్ చేసి దాంతో మళ్ళీ చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చి మీరు వీడియోస్ చేయాలనమాట. నేను ఆ వెడ్డింగ్ వీడియోస్ కోసం చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది నాకు ఓపెన్ చేయడం రావట్లేదని చెప్తున్నారు. ఎవ్రీ డాగ్‌కి సేమ్ ఇలానే ఉంటది కాబట్టి నేను దాని గురించి చిన్న క్లారిటీ ఇచ్చాను అంతే.